యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ వచనంలో దావీదు దేవుని అపారమైన మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమును దాచిన మేలు ఎంతో గొప్పది. దేవునిని గౌరవించి ఆయన చిత్తానుసారం జీవించే వారికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచాడు. వాటిలో కొన్ని ఇప్పుడే అనుభవిస్తాము, మరికొన్ని ఆయన నిర్ణయించిన సమయంలో ప్రత్యక్షమవుతాయి. కనుక వాటి కొరకు మనము వేచి ఉండాలి. దేవుడు నిర్ణయించిన సమయంలోనే మనం వాటిని చూడగలుగుతాం, పొందుకోగలుగుతాం. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కష్టకాలంలో దేవుని మీద ఆధారపడే వారిని ఆయన నిరాశపరచడు. వారి జీవితాల్లో తన కృపను అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తాడు. ఒక తండ్రి తన కుమారుడి పుట్టినరోజు కోసం చాలా విలువైన బహుమతిని ముందుగానే కొనుగోలు చేసి దాచిపెట్టాడు. ప్రతిరోజు కుమారుడు అడిగినా తండ్రి సరైన రోజు వచ్చే వరకు ఇవ్వలేదు. పుట్టినరోజున ఆ బహుమతిని చూసి కుమారుడు ఎంతో ఆనందించాడు. తండ్రి ఆలస్యం చేసినది ప్రేమ లేక కాదు, సరైన సమయం కోసం. అలాగే దేవుడు కూడా తన పిల్లల కోసం అనేక మేలులను సిద్ధపరిచి ఉంచాడు. అవి ఆయన నిర్ణయించిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం అనుకున్న సమయంలో అవి కనిపించకపోయినా, అనుకున్న సమయంలో దేవుడు మనకు మేలు చేయకపోయినా, అనుకున్న సమయంలో మనం ఊహించిన విధంగా మనకు కార్యాలు జరగకపోతే నిరాశపడటం కాదు, కానీ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు సరైన సమయంలో ఖచ్చితంగా అనుగ్రహించేవాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో దావీదు వలె మేము కూడా ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి వాటిని బట్టి స్తుతిస్తూ రాబోయే మేలుల కొరకు, ప్రత్యక్షత కొరకు నిరీక్షణ కలిగి మీ మీద ఆధారపడి వాటిని పొందుకొని మిమ్మల్ని గణపరచులాగున సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.